మీ మీనా సంతోషంగా ఉంటే చూడలేకపోతుంది, ఓర్చుకోలేకపోతుంది ప్రభావతి. అందులోనూ మనోజ్‌కి జరగాల్సిన ఫంక్షన్‌లో బాలు, మీనాలకు నల్లపూసలు గుచ్చే కార్యక్రమం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేక మీనాని ఎలాగైనా సరే బాధ పెట్టాలని ఇంట్లోకి అలగా జనం వచ్చారు. ఇల్లంతా మైలు పడింది. ఇల్లు మొత్తం శుభ్రం చేయనైతే అంటూ ఉంటే, "అదేంటి అత్తయ్య గారు మీ మీ బంధువులు ఎవరైనా పోయారా?" అన్నట్టు మీనా అడుగుతుంది. "మా బంధువులు పోలేదమ్మా. మీ బంధువులే మీ ఇంట్లోని అలగా జనమే ఇక్కడికొచ్చారనైతే అంటూ ఉంటే, మీనా చాలా బాధపడిపోయి, "మీరు ప్రతిసారి మా పుట్టింటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు" అనైతే అంటూ ఉంటే, నాతో వాదించక ముందు చెప్పింది చెయ్యనైతే అంటూ ఉంటుంది. అయితే బాలు అవన్నీ వింటాడు. మీనని ఎంత ఘోరంగా అవమానిస్తుందనైతే చూసి తట్టుకోలేక మీనా ఇల్లు క్లీన్ చేద్దామని తెచ్చిన బకెట్‌ని కోపంగా తన్నేస్తాడు. ఆ నీళ్ళన్నీ కింద పడిపోతాయి. అయితే మీనా బాలు ఆవేశం చూసి భయపడిపోయి ఏం జరుగుతుందేమో అని మీనా లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. మీనా నన్నన్ని మాటలన్నది కదా! దేవుడు చూపిచ్చాలి కదా! అందుకని ఆ బాలు తన్నిన బకెట్‌లోంచి నీళ్ళు మీద కాలేసి ప్రభావతి జారి కింద పడిపోతుంది. అమ్మో! అయ్యో! అని అరుస్తూ ఉంటే సత్యం పరిగెత్తుకుంటూ పోతాడు ఏమైందా అని. ఇదేంట్రా బాబోయ్! నా నడుము విరిగిపోయింది. ఈ బకెట్‌లో నీళ్ళన్నీ ఎవరు వంపేశారు అనైతే అరుచుకుంటూ ఉంటే, ఇక బాలు కూడా ఎంతైనా అమ్మ కదా! బాధపడుతూ వస్తాడు. ఒక రకంగా మీనాని అంతే బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీనాని అన్నదానికే కదా ప్రభావతి కూడా అంతగానంగా బాధపడాల్సి వచ్చింది. అందుకే ఎవరిని ఒక మాట అనకూడదు అన్నది ఇప్పటికైనా ప్రభావతికి తెలిసి రావాలి.